అందరికీ నమస్కారము. ఇప్పుడు మనము ఫోర్జరీకి సంబంధించిన నేరముల గురించి తెలుసుకుందాం. అసలు ఫోర్జరీ అంటే దాన్ని తెలుగులో కూట రచన అంటే ఒక ఉద్దేశమునకై, ఒక పర్పస్కై ఒక తప్పుడు డాక్యుమెంట్ను సృష్టించడము. ఇది సాధారణ మీనింగ్, కానీ దీనికి విస్తృతంగా చెప్పబడింది ఈ యొక్క భారతీయ న్యాయ సంహితలో లేదా ఇంతకుముందు ఐపీసీలో చెప్పబడినది. అయితే ఇప్పుడు దీంట్లో అంటే ఈ ఫోర్జరీ యందు ముఖ్యమైన అంశం ఏంటంటే తప్పుడు డాక్యుమెంట్ను సృష్టించడము, ఫాల్స్ డాక్యుమెంట్ను సృష్టించడము. కనుక ఈ ఫాల్స్ డాక్యుమెంట్కు సంబంధించి మనకు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 335 యందు నిర్వచనము చేసినారు. నిర్వచనం అంటే దాన్ని వివరించడం జరిగిందనమాట. తర్వాత ఈ కూటరచన ఒక పర్పస్కై చేసినందుకు దానిని ఫోర్జరీ అంటారని మనకు సెక్షన్ 463 ఐపీసీ మరియు బిఎన్ఎస్లో 336లో చెప్పబడింది. అయితే ఫస్ట్ మనము ఈ యొక్క ఫాల్స్ డాక్యుమెంట్ ఏ విధంగా చేస్తారనే దానికి ఇప్పుడు మనకు సెక్షన్ 464 ఐపీసీ 335 బిఎన్ఎస్లో చెప్పబడింది. అంటే ఇది ముఖ్య అంశము ఫోర్జరీలో. అయితే ఏంటంటే ఒక వ్యక్తి ఏ వ్యక్తిచే అది రాయబడినదో లేదా ఏ వ్యక్తితో అందులోని ఒక ముఖ్య భాగమును కానీ లేదా ముఖ్య విషయాలను కానీ మార్పులు చేర్పులు చేసిండని కానీ లేదా ఒక ఎలక్ట్రానిక్ రికార్డును కమ్యూనికేట్ చేయబడిందని కానీ లేదా ఒక ఎలక్ట్రానిక్ రికార్డుపై డిజిటల్ సిగ్నేచర్ చేయబడిందని చెప్పబడిందో వాస్తవంగా ఆ వ్యక్తిచే అది చేయబడలేదు, అది ఇంకొక వ్యక్తి చేయబడింది అన్నమాట. అలాంటి దాంట్లను మనము తప్పుడు డాక్యుమెంట్స్ అంటే తప్పుడు విషయాలతో కూడుకున్న దస్తావేజ్ అని లేదా ఫాల్స్ డాక్యుమెంట్ అని అంటారు. అంటే ఈ విధమైనవి ఎందుకు చేయబడిందంటే మోసపూరితమైన ఫ్రాడ్యులెంట్లీ లేదా దుర్బుద్ధితో కూడిన అంటే డిజానెస్ట్లీ ఈ రెండిట్లో ఏవైనా ఉంటాయి లేదా రెండు కూడా ఉంటాయి. ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మేకింగ్ ఆఫ్ ఫాల్స్ డాక్యుమెంట్. అయితే ఇది ఇంతటితో ముగించబడలేదు, దీనిలో ఇంకా విస్తృతంగా చెప్పబడింది. అంటే చట్టరీత్యా అధికారం లేని వ్యక్తి, అది అతని ఆస్తే కానీ చట్టరీత్యా అతనికి అధికారం లేకున్నా అధికారం ఉన్నట్లు ఎవరికైనా అమ్మడం కానీ లీజ్కి ఇవ్వడం కానీ మార్ట్గేజ్ చేయడం కానీ ఇంకా ఏ ఇతరత్రమైన విధానాలతో లబ్ధి పొందితే దానిని కూడా తప్పుడు దస్తావేజు అని అంటారు. అది కూడా ఫోర్జరీ కింద వస్తుంది. ఇందులోకి ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్మేసిన తర్వాత మరలా ఇంకొకరికి కూడా అమ్ముతాడు. అతని పేరు మీద ఉంది కానీ ఆల్రెడీ ఒక పారె అమ్మినాక మళ్ళీ ఇంకొకరికి అమ్మితే అతనికి హక్కు లేకున్నా అమ్ముతాడు కనుక అది కూడా ఫాల్స్ డాక్యుమెంట్ కింద వస్తుంది. ఎందుకంటే ఈ డిడ్ దట్ యాక్ట్ విత్ ద డిజానెస్ట్ ఇంటెన్షన్ అంటే టు మేక్ ఎ రాంగ్ఫుల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ బై వే ఆఫ్ డిసెప్టివ్ ప్రాక్టీస్. సో దీన్ని కూడా మనము అధికారం లేకున్నా అధికారం ఉన్నట్లు అమ్మితే అది కూడా ఫోర్జరీ కింద వస్తుంది. అలాంటి డాక్యుమెంట్ ఫాల్స్ డాక్యుమెంట్ అని అంటారు. ఇప్పుడు మనము ఫోర్జరీ యొక్క నిర్వచనము చూద్దాము. అది సెక్షన్ 336 భారతీయ న్యాయ సంహితలో, తర్వాత ఇంతకు ముందు మనము నిర్వచనం 463 ఐపీసీలో ఉంది. అంటే ఒక ప్రజలకు సంబంధించి కానీ అంటే సామాన్య ప్రజలకు సంబంధించి కానీ లేదా ఒక వ్యక్తికి సంబంధించి కానీ నష్టమును లేదా కీడును కలగజేయు సంకల్పముతో ఉద్దేశముతో తయారు చేయబడినచో, ఇంకా దీని యొక్క మీనింగ్ విస్తృతంగా చెప్పబడింది. అంటే ఒక వ్యక్తి యొక్క హక్కును ఎవరినైనా మత్తులో దింపి కానీ లేదా మతిస్థిమితం లేని వ్యక్తికి కానీ లేదా మాయమాటలు చెప్పి అందులో రాసిన విషయాలను చూడకుండా ఉండేటట్లు మేనేజ్ చేసి అతనితో సంతకం చేయించడము. ఈ విధంగా చేయించడం ఎందుకంటే విత్ ఎ డిజానెస్ట్ ఇంటెన్షన్ or fraudulently, thereby he is going to get some benefit out of it. దాన్ని కూడా ఫాల్స్ డాక్యుమెంట్ అని అంటారు. ఫాల్స్ డాక్యుమెంట్ యందు ఇంకొకటి కూడా చేర్చబడినది, తొలగించడం కానీ లేదా ఒక వ్యక్తికి హక్కును కల్పించడం కోసం కానీ లేదా ఒక వ్యక్తి తన ఆస్తిని వదులుకునేటట్లు కానీ లేదా ఏదైనా క్లెయిమ్కు మద్దతుగా ఉండేటట్లు కానీ లేదా ఏదైనా అగ్రిమెంట్లో లేదా కాంట్రాక్ట్లో అతను
ఒక పార్టీగా చేరినట్లు కానీ లేదా ఏదైనా అగ్రిమెంట్లో కాంట్రాక్ట్ ద్వారా అతని యొక్క షేర్ను తొలగించుకోవడం కానీ లేదా ఈ విధంగా రకరకాలుగా ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా చేయడము, ఇవన్నీ ఎట్లా అంటే మోసపూరితమైన బుద్ధితో లేదా దుర్బుద్ధితో ఈ విధంగా చేసిన దాన్ని ఫోర్జరీ అని అంటారు. సో ఇక్కడ అంటే సాధారణ ఫోర్జరీకి సంబంధించిన శిక్షను ఇంతకుముందు ఐపీసీలో 465 లో చెప్పబడింది, ఇప్పుడు ఇది 336 లో చెప్పబడింది అనమాట. తర్వాత ఫోర్జరీ చేయవలనని ఉద్దేశంతో ఆ విధంగా డాక్యుమెంట్ ఏర్పరిస్తే ఫోర్జరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ చీటింగ్ అని 468 లో చెప్పబడింది. దీనికి 7 సంవత్సరముల జైలు శిక్ష మరియు ఫైన్. మనం ఇంతకుముందు చెప్పిన ఫోర్జరీకి శిక్ష దానికి 2 సంవత్సరముల జైలు శిక్ష లేదా ఫైను లేదా రెండింటి యుక్తముగా. తర్వాత ఫోర్జరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ హార్మింగ్ ది రెప్యుటేషన్ ఆఫ్ అదర్స్ అంటే అది 469 లో ఇంతకుముందు ఉండే, ఇప్పుడు మనకు అది 336 సబ్సెక్షన్ 4 లో దానికి శిక్ష 3 సంవత్సరముల జైలు శిక్ష మరియు జరిమానాతో విధించబడుతుంది. అలాగే మనకు ఇంతకుముందు ఫోర్జరీ ఆఫ్ రికార్డ్ ఆఫ్ కోర్టు, పబ్లిక్ రిజిస్టర్ ఎట్సెట్రా అంటే దీనిలో చాలా చేరినవి. ఇప్పుడు మనం ఓటర్ ఐడి కానీ లేదా ఆధార్ ఐడి కార్డు కానీ లేకుంటే ఇక రకరకాల విషయాలు దీంట్లో రికార్డు చేర్చబడినవి. అది మనం ఇంతకుముందు 466 ఐపీసీ ఉంటే మనకి ఇప్పుడు అది సెక్షన్ 337 బిఎన్ఎస్ లో చెప్పబడినది. ఇంతకుముందు మనకు 466 ఐపీసీ ఉండే, ఇప్పుడు మనకు అది 337 బిఎన్ఎస్ఎస్ లో చెప్పబడింది. అందులోకి శిక్ష 7 సంవత్సరముల జైలు శిక్ష మరియు ఫైన్ కూడా విధించడము జరిగింది. అలాగే మనకి ఇంతకుముందు వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఒక ప్రాపర్టీకి సంబంధించిన హక్కు కానీ క్లెయిమ్ కానీ లేదా ఇంకా ఏ రకమైన లబ్ధి పొందుటకే చేసినచో అది 338 బిఎన్ఎస్, ఇప్పుడు మనకు అది సెక్షన్ 337 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ లో చెప్పబడింది. ఇందులోకి 7 సంవత్సరముల జైలు శిక్ష మరియు జరిమానా. అలాగే ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ, విల్ ఎట్సెట్రా అంటే దీంట్లో అన్ని వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఒక రైట్ను పొందడం కానీ రైట్ను అవతల వ్యక్తికి తొలగించడం కానీ ఏదైనా క్లెయిమ్ను పొందడం కానీ ఏదైనా బెనిఫిట్ పొందడం కానీ వీటికి సంబంధించి అంటే దీంట్లో అంత ప్రాపర్టీ కానీ మనీ కానీ ఏదైనా ఉంటాయి. అలాంటి దానికి విల్లు ఎట్సెట్రా అంటే దీంట్లో ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించినది లేదా ఏదైనా మానిటరీ వాల్యూకి సంబంధించింది లేదా ఏ రకమైన హక్కును కానీ క్లెయిమ్ను కానీ టైటిల్ కానీ పొందులకు సంబంధించి ఉంటే అవన్నీ వాల్యుబుల్ సెక్యూరిటీ దాని కింద వస్తవి. మనకు ఇది సెక్షన్ 338 లో చెప్పబడింది. ఇప్పుడు ఇంతకుముందు అది మనకు 467 లో ఉన్నది. ఇందులోకి శిక్ష ఎంత అంటే జీవిత కారాగార వాసము లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. మనకు ఇప్పుడు సెక్షన్ 339 బిఎన్ఎస్, ఇంతకు పూర్వం మనకు 474 ఐపీసీ ఉండే, అంటే ఎవరి దగ్గరైనా స్వాధీనములో ఈ యొక్క పబ్లిక్ రికార్డుకు సంబంధించింది కానీ లేదా వాల్యుబుల్ సెక్యూరిటీ సంబంధించింది కానీ పొజిషన్ లో ఉన్నచో అంటే ఎవరి దగ్గరైనా సరే ఈ యొక్క ఫోర్జరీ ఆఫ్ రికార్డ్ ఆఫ్ కోర్టు ఆర్ పబ్లిక్ రిజిస్టర్ ఆర్ ఓటర్ ఐడి కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఇంకా పబ్లిక్ రికార్డు సంబంధించిన చాలా విషయాల్లో పొజిషన్లో ఉంటే దానికి 337కి ఎంత శిక్ష ఉందో దీనిలో కూడా అంతే పడుతుంది. ఒకవేళ అది వాల్యుబుల్ సెక్యూరిటీ ఉంటే పొజిషన్లో వాల్యుబుల్ సెక్యూరిటీకి 338లో ఎంత శిక్ష అంటే అది 10 ఏళ్ళు లేదా జీవిత కారాగారం మరియు జరిమానా కూడా విధించబడుతుంది.